సాక్షీకృతం శ్వాసా శపథమయం విజయం లిఖితం ప్రేమ హస్తినైవ కాల కిం కరోతి మృత్యు కిం కరోతి యత్ర ప్రేమ స్థితా తత్ర నాశో ఏపి శిరసా నమతి పర్వతా పతంతి సాగరా శుష్యంతి ప్రేమానా తిష్టతి తు విజయం సృజతి జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ నాశేన జయతి మృత్యు యుద్ధే జయతి ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ ప్రేమ ఏవ ప్రేమ ఏవ ప్రేమ ఏవ విజయ ప్రేమ ఏవ కామన ప్రేమ ఏవ మోహన ప్రేమ ఏవ బలం ప్రేమ ఏవ శరం ప్రేమ ఏవ ఆయుధం ప్రేమ ఏవ విధానం ప్రేమ ఏవ విజయం इति शपथः जय जय प्रेम जय 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 प्रेम जय 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 प्रेम जय 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 प्रेम రక్తం సాక్షీకృతం శ్వాసా శపథమయం విజయం లిఖితం ప్రేమ హస్తినైవ కాల కిం కరోతి మృత్యు కిం కరోతి యత్ర ప్రేమ స్థితా తత్ర నాశో ఏపి శిరసా నమతి పర్వతా పతంతి సాగరా శుష్యంతి ప్రేమానా తిష్టతి తు విజయం సృజతి జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ జయ 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 ప్రేమ నాశేన జయతి మృత్యు యుద్ధే జయతి ప్రేమ నక్షత్రం లాగా వెలిగావే నీ చూపులకి ఉదయాలు రంగులాయే అరే ఎలా ఉందన్న మూవీ? బాగుంది. ప్రశాంత్ అన్న చేచరణ్ గురించి ముందే తెలుసు మాకు. సో ఇద్దరు ప్రూవ్ చేసుకున్నారు. సో మేము ఆల్రెడీ అన్నం చూసాం కాబట్టి ఇంకో కొత్తగా ఈ అన్నం తీసుకొచ్చాను. సో ఈ అన్న అయితే ఇంకా పర్ఫెక్ట్గా చెప్తాడు. చాలా బాగుంది మూవీ అయితే. ఎమోషనల్గాను ఏం జరిగిద్ది అని ఇంటెన్షన్గా ఉంది. బాగుంది ఓవరాల్గా. ఎలా ఉందన్న మూవీ? బాగుందన్న. సో ఎలా చేశారు అందరు ఫ్యామిలీ? చాలా బాగుంది. అక్కడ వచ్చేసరికి అక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది కదా, ఆయన మాత్రం చాలా బాగుంది యాక్టింగ్. ఎలివేషన్ ఎలా ఉంది? ఎలివేషన్ బాగుంది. హీరో వచ్చే ఎలివేషన్ కానీ అక్కడ సైడ్లో హీరో ఉంది కదా, లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే. ఎలా ఉందన్న? బాగుందన్న, ఇంట్రెస్ట్గా ఉంది. బాగా తీశారు, స్టైల్ బాగుంది. చాలా చాలా బాగుంది. అంటే ఎలా చేశారు? పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారండి. బాగుంది సార్. 4 క్యారెక్టర్లు పెట్టి బాగా తీశారు. అన్న ఎలా ఉందన్న? బాగుంది, నైస్. మ్యామ్ లక్ష్మీ నివాస్ ఎలా ఉంది? బాగుంది సార్. అన్న మూవీ ఎలా ఉందా? ప్రశాంత్ యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. డైరెక్టర్ గారు ఎలా? డైరెక్టర్ కూడా బాగా తీశారు, ఎక్సలెంట్గా తీశారు. మీకు ఎలా అనిపించింది? మాకు మటుకి ఆ కుర్రోడు కూడా నీట్గా చేశాడు, ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. హీరోయిన్ మటుకు సూపర్ చేశాడు బాబాయ్, బాగా చేశాడు బాబాయ్. సూపర్ సినిమా మట్టుకి. థ్యాంక్ యూ అండి. అన్న మూవీ ఎలా ఉందన్న? బాబు గారిని అడగండి అన్న. అన్న మూవీ ఎలా ఉంది? అన్న మూవీ బాబాయ్ని పంపించాను, సూపర్ సూపర్. అన్న మూవీ ఎలా ఉందన్న? మూవీ సూపర్ ఉంది అన్న మూవీ చాలా బాగుంది బ్రో. అన్ని యాక్టింగ్ అంతా బాగుంది. ప్రశాంత్ గారు ఎలా చేశారు? ప్రశాంత్ బ్రో యాక్టింగ్ బాగుంది. అంతా బేసిక్గా హ్యూమన్ ఎలా ఉంటారు, ఏంటి లైఫ్లో ఏం జరుగుతుంది అన్నీ బాగున్నాయి. ఎలివేషన్ బాగుంది. అంటే యూట్యూబ్లో రన్ చేసి మీరు కూడా యూట్యూబ్ చేస్తున్నారు కదా కొన్ని. ఆయన ఇప్పుడు 70 స్క్రీన్ మీద ఎట్లా ప్రొనౌన్స్ చేశారు?
బాగా చేశారు. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. అందరూ యాక్టింగ్ బాగా చేశారు. క్లైమాక్స్ అయితే 10-15 మినిట్స్ గూస్ బంప్స్, నిజంగా చాలా బాగా అనిపించింది. అక్కడ క్లైమాక్స్ మొత్తాన్ని గుండెలు పిండేశాడు. సీన్ బాగా చేశారు. ఒక యూట్యూబ్ నుంచి 70M స్క్రీన్ మీదకి వచ్చారు కదా, హోప్ ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఉంది నిజంగా. అంటే కొత్త జనరేషన్, కొత్త టాలెంట్ ఇంకా డెవలప్ అవ్వాలి. మంచి మంచి సినిమాలు మన విజయవాడకి తీయాలని కోరుకుంటున్నాను నేనైతే. అంటే ఆ స్టోరీ బేస్ అనేది మీకు ఎలా నచ్చింది అనేది మీరు ఒక డైరెక్ట్? యాక్చువల్గా అది మంచి కాన్సెప్ట్. అంటే ఇప్పుడు వరకు నేను ఎక్కడా చూడలేదు ఈ కాన్సెప్ట్. మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. క్లైమాక్స్ కొంచెం సస్పెన్షన్లో పెట్టారు. దానికి మళ్ళీ పార్ట్ 2 తీసి మంచి గిల్డ్ ఇంకా ఇస్తారనుకున్నాను. ఇప్పుడు వరకు అయితే అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. చాలా బాగుంది కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది. ప్రశాంత్ అయితే పతి ప్రేమలో పవన్ కళ్యాణ్ సార్ని చూసినట్టు అనిపించింది. చాలా అంటే మీ యాక్టింగ్ అంతా అలాగే కనపడింది. కుర్రోళ్ళందరూ బాగా చేశారు. నిజంగా మన విజయవాడలో ఇంత యాక్టర్స్ ఉన్నారన్నట్టుగా చేశారు. అంటే ఎవరో కొత్తలాగా యూట్యూబ్లో చేసేవాళ్ళలాగా అనిపించలేదు. ఇది ఒక చాలా మంచి విషయం. ఎందుకంటే త్వరలో మన విజయవాడలోకి చిత్ర పరిశ్రమ రాబోతుంది కాబట్టి ఇంకా మన విజయవాడలో ఇలాంటి షూటింగ్లు కానీ ఇలాంటి మా డైరెక్టర్ లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ సినిమాలు తీయాలి, మన వాళ్ళందరినీ పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టీం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చాలా చాలా బాగుంది. చాలా అందరూ సూపర్గా చేశారు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ వాస్తవంగా ఏంటంటే మన విజయవాడ నుంచి చుట్టుపక్కల నుంచి కూడా మంచి మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు. వీళ్ళకి లోకల్లో కంటే కూడా బయట హైదరాబాద్ సైడ్ వీళ్ళ చూసి పెద్ద వాళ్ళని సెలెక్ట్ చేసి కూడా పెద్ద వాళ్ళ పెట్టుబడి పెట్టడానికి మన వాళ్ళు ఇక్కడ నుంచి చాలామంది వెళ్ళారు. కానీ లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసి మన ప్రశాంత్ వీళ్ళు ఇప్పుడు చూశారు, ఆ డైరెక్టర్ చాలా బాగా అద్భుతం చేశారు. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి మన వాళ్ళు ఏదైనా చిన్న బడ్జెట్తో పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తే మన ఏపీ వైడ్గా పేరు వచ్చింది, మన విజయవాడ పేరు వచ్చింది. లోకల్ టాలెంట్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి మంచి కళాకారులు ఇక్కడ నుంచి తయారవుతారు. అట్లా ప్రొడ్యూసర్స్ కూడా ముందుకు వస్తే బాగుంటుందని నా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సార్ ఎలా మూవీ ఎలా ఉంది చూడండి? బాగుందండి. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిణామం రావడం చాలా శుభసూచకం. ఎందుకంటే ప్రీమియర్ షో అనేది స్టార్ట్ అయినాయి. ఒక 4-5 ప్రీమియర్ షోలు స్టార్ట్ అయినాయి. అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, ప్రొడ్యూసర్లు కూడా ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళి చేయకండి. దయచేసి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కానీ అది ఎవరికి తెలియట్లేదు. దయచేసి మనం గవర్నమెంట్కి ఒకటే మేము విన్నవించుకుంటున్నాము. ఇట్లాంటి ప్రీమియర్ షోలు కావాలంటే మనకి ఎన్టీఆర్ కళా వేదికలు అనేది కావాలి ఖచ్చితంగా. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మేము ఎన్టీఆర్ కళా వేదికలు వస్తే నాటకాలు వేసుకునేదానికి, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునేదానికి, లొకేషన్లు చూసేదానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. సో ఎన్టీఆర్ కళా వేదికలు వస్తే చాలా మంచిదని, ఇట్లాంటి ప్రీమియర్ షోలు కూడా వేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఇప్పుడు అన్ని విషయాలు తెలిసిన మన పవన్ కళ్యాణ్ గారే ఇప్పుడు ఉన్నారు. సార్ మీకు ఒకటే వినతి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ప్రీమియర్ షోలు స్టార్ట్ అయినాయి అన్నీ తెలుసు మీకు. ఇప్పుడు రాబోయే తరుణంలో ఇలాంటి ప్రీమియర్ షోలు ఇంకా ఎక్కువ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి పని కల్పించమని గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లోకల్ కళాకారులు అందరికీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ముందుండి నడిపిస్తుందని ప్రామిస్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ అందరూ ఖచ్చితంగా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు వాళ్ళందరూ. అండ్ మెయిన్ బీజిఎం మ్యూజిక్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంటుంది. మీకు ప్రశాంత్ గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారండి. యాక్టింగ్ అందరూ బాగా చేశారు. ఎవరు తీయటలేదు, చాలా బాగా చేశారు అందరూ. ఇది ఖచ్చితంగా చూస్తే ఎంటర్టైన్ అవుతారు, ఒక మోటివేషన్ ఉంటుంది. ప్రెజెంట్ జనరేషన్కి కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. సో ఖచ్చితంగా ఇది అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఎలా ఉందన్న? అదే అండి, మా బ్రదర్ చెప్పినట్టు మూవీ చాలా బాగుంది. ప్రశాంత్ గారు కూడా సూపర్ చేశారు, న్యాచురల్గా చేశారు, ఫుల్ యాక్టింగ్ అంతా. మూవీ కూడా ఈ జనరేషన్ తగ్గట్టు ఫుల్ మంచి ఒక మెసేజ్తో ఉంది. డెఫినెట్గా అందరూ దీన్ని చూసి ప్రోత్సహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే మీలో ఒకటిగా 70M స్క్రీన్ మీద పడుతున్నారు కదా, ఎట్లా అనేది? అవునండి, అంటే చాలా బాగుందండి. ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా పెద్ద సిల్వర్ స్క్రీన్ మీదకి వస్తే జనాలకి ఇంకా కొత్త కథలు కానీ అట్లాంటివి చూపించడానికి ఇది పెద్ద చాలా ఆపర్చునిటీ. సో డెఫినెట్గా చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరినీ చూడడం. డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చేశారు. లాస్ట్ 10 minutes ఆ బీజిఎం కానీ యాక్షన్ కదా అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మ్యామ్ ఎలా ఉంది? హాయ్ అండి. లక్ష్మీనివాస్ మూవీ చాలా బాగుందండి. అండ్ అందరూ న్యూ మెంబర్స్ అయినా కూడా చాలా బాగా చేశారు. కొత్తగా అయితే ఏం లేదు, అందరూ చక్కగా ఫ్యామిలీ పరంగా అందరూ వచ్చి కూడా చూడొచ్చు.
చాలా బాగా చేశారు అందరూ. ప్రశాంత్ గారు ఎలా చేశారు? చాలా బాగా చేశారండి, యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ఇది ఎస్పెషల్లీ లేడీస్ గురించి కదా, సో అది ఎలా మీకు అలా అనిపించింది? సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సినిమా చాలా బాగుంది, బట్ చాలా బాగుంది, సూపర్ ఉంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంది మేడం? బాగుంది సినిమా, బాగుంది. అంటే ప్రతి ఇంట్లో జరిగే కథే కదా, సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, బాగుంది, కొద్దిగా నేర్చుకోవచ్చు కూడా చూసి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చీకటిలో నక్షత్రం లాగా వెలిగావే.